ద యూత్ ఆఫ్ ద కంట్రీ? అంటే మీరు ఇస్తున్నారంటే మీరు ఇస్తున్నారు కాదు, ఇప్పుడు పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అనేది నేను ఒకటి చెప్తాను మీకు. బికాజ్ ఆల్ ఆఫ్ అస్, ఈవెన్ ఐ వాజ్ యూత్ ఎట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా కదా? నో. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్, ద మోర్ యూ గెట్ ఎక్స్పోజ్, నాలెడ్జ్ అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్, మీరు ఎక్స్పోజ్ అయ్యి ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మీకు మెచ్యూరిటీ అట్లీస్ట్ టెక్నికలీ షుడ్ గో, ఐ మీన్ పెరగాలి. యూనో ఇప్పుడు ఒక చూస్తే పిల్లలు ఇన్నోసెంట్ అంటారు, అమాయకులు. ఇప్పుడు నేను అసలు అమాయకుడు అంటే నాకు గుర్తులేదు. ఎప్పుడు నేను మా ఫాదర్ జేబులోంచి డబ్బులు దొంగించాడు. మా మదర్ నన్ను చదువుకోవట్లేదని కొట్టినప్పుడు నేను ఏడుపు నటించేవాడిని ఆపేస్తుందని. ఓకే, సో ఇలాంటి మెనిపులేటివ్ అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరి పిల్లలు అదే చేస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళ అమాయకులు ఏంటి, వాళ్ళు ఎప్పటి వరకు అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఉన్నంత వరకు, అమ్మ లేకపోతే అన్నం ఉండదు, ఇల్లు ఉండదు, ఉండటానికి అన్నంత వరకే వాళ్ళ పిల్లలు. ఏ రోజైతే వాళ్ళకి ఆ డిపెండెన్సీ వచ్చిందండి కేర్ కూడా చేయరాడు, విచ్ యు నో ఇన్ మెనీ టైమ్స్. రైట్. ఓకే, సో దాని యూత్ ఏంటి, కాలేజ్కి వెళ్తారు,